భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 32 శ్లోక. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇంతకు ముందు శ్లోకాలో ఏదైతే సకల ప్రాణుల్లో సమభావంలో స్థితుడై ఉన్నాడు, అలాంటి పరమాత్మ దోషరహితంగా ఎవరైతే అలాగే అంటే ఏ జీవిని చూసినా ఎందులో చూసినా అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మ ఒకేలాగా ఉన్నాడు, సమంగానే ఉన్నాడు, ఇందులో ఎక్కువ అందులో తక్కువ కాకుండా ఎప్పుడూ ఉంటున్నవాడు అని చెప్పారు. అయితే అలా ఎవరైతే దర్శించగలుగుతున్నారో, ఆ భావనతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మనే పొందుతున్నారు. ఇక్కడ విశేషంగా అసలు ఆత్మ అన్నిటిలోనూ సమభావంగానే సమంగానే ఉంది, అయితే అది ఎలా ఉంది అన్నదే ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అనాదిత్వాన్ అంటే అనాది నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు, సనాతనుడైన ఆ పరమాత్మ ముందు నుంచి ఉన్నవాడు, అన్నిటికీ మూలమైనవాడు. అందుకని అనాదిగా ఉంటున్న ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? నిర్గుణత్వాత్ అంటే ఎటువంటి భౌతిక గుణములు లేకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి అన్ని వ్యక్తం అవుతున్నాయి, వ్యక్తమవుతున్నవన్నీ కూడా ప్రకృతిలో ఉంటున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయి? గుణమయంగానే ఉన్నాయి. సాత్విక, రాజస, తమో ఏదో ఒక గుణానికి లోబడింది. అంటే భౌతికంగా ఉన్న ఈ చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా ఏదో ఒక గుణమయానికి లోబడి ఉంటాయి. కానీ ఇవన్నీ ఉద్భవించడానికి కారణమైన ఆ పరమాత్మ మటుకు ఈ గుణాలకి అతీతంగా అంటే తురియావస్థ అంటారు, గుణాతీత స్థితిలో ఉంటాడు. గుణమయంగా లేడు పరమాత్మ, కానీ గుణమయంగా ఉద్భవించిన ప్రతిదానికి మూలమైన ఆ పరమాత్మ వీటిని గుణమయంగా చేశాడు, కానీ ఆయన గుణాలకి అతీతంగా ఉంటున్నాడు. అట్లా అతీతంగా ఉన్న పరమాత్మ, అందుకే పరమాత్మాయ మవ్యయ, ఆ పరమాత్మ ఏదైతే ఆత్మరూపంలో సకల జీవరాశుల్లో ఉన్నాడు, అయితే అవన్నీ గుణమయంగానే ఉన్నాయి. నీ లోపల ఉన్నప్పుడు అవి దానికి అంటుకోవట్లే. అందుకే గుణమయంగా ఉన్న ఈ జీవుల లోపల ఆత్మ అంతరంగికంగా ఉన్నప్పటికీ కూడా ఆ గుణాల ప్రభావం దాని మీద ఏమీ చూపించలేదు. గుణాతీత స్థితిలోనే ఎప్పుడూ ఉంటున్నాడు, అనాదిగా అలానే ఉన్నాడు, తర్వాత కూడా అలాగే ఉంటాడు. అందుకే ఆ పరమాత్మ అయం అవ్యయ అంటే ఆ పరమాత్మనైన నేను అవ్యయ అంటే నాశరహితుణ్ణి. ఇక్కడ గుణమయంగా ఉద్భవించిన ప్రతి జీవి ఏమవుతున్నాడు? జనన మరణ చక్ర కారణంగా జననం ఉందంటే మరణం ఉన్నది. అందుకని మనం నశించిపోయాం. అంటే ఈ నశించిపోయే శరీరాలన్నీ గుణమయంగా ఉంటున్నాయి, అయినప్పటికీ ఈ నశించిపోయే శరీరంలో ఉన్న ఆత్మ గుణాతీతంగా ఉంటూ పైగా ఎలా ఉంటున్నాడు? నాశరహితంగా. అంటే ఆ ఆత్మ అన్నది ఈ శరీరాన్ని విడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నేను నశించిపోతున్నాను, ఇంకేది పనిచేయదు, ఈ నశించిపోతున్నాను, కానీ ఆత్మ నశించకుండా ఎప్పుడు అలానే ఉంటుంది. ఇంతకు ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంటుంది, రేపైనా అలాగే ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంది. అందుకే నాశరహితుడను. శరీరస్థోపి కాంతేయ, నాశరహితుడు గుణాతీతుడైన ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉంటున్నాడు. ఏ శరీరంలో ఉంటున్నాడు? అటు ఏ జంతువైన, క్రిములు, కీటకాలు ఏవైనా సరే అన్నిటిలో కూడా నివసిస్తున్నాడు. అంటే నివసించే ఆ పరమాత్మ వీటిల్లో ఉంటున్నాడు, కానీ ఆ గుణాలతో సంపర్కం లేదు. అలాగే నశించిపోయే ఈ శరీరాలతో కూడా సంపర్కం లేకుండా ఉన్నాడు. అందుకని ఈ శరీరం నశించిపోతుంది, అలాగే ఈ గుణాల కారణంగా ఈ శరీరం కొన్ని కర్మలు చేస్తుంది, కానీ గుణాతీతంగా ఉంటున్నాడు, అలాగే నాశరహితుడుగానే ఉంటున్నాడు, కానీ ఈ శరీరంలో నివసిస్తున్నాడు. ఈ శరీరంలో నివసిస్తున్నాడు కానీ మళ్ళీ ఎలా ఉంటున్నాడు కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడా. నకరోతి నా లిప్యతి. నకరోతి అంటే ఏంటి? ఏమీ చెయ్యట్లేదు. అంటే దీని లోపల ఉంటున్నాడు కానీ ఏమీ చెయ్యట్లేదు. అలాగే నలిప్యతి అంటే ఏమీ అంటట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, ఏమీ అంటట్లేదు. గుణాతీతుడైన ఆ పరమాత్మ నశించిపోయే ఈ శరీరంలో నాశరహితంగా ఉంటున్నాడు, కానీ ఈ శరీరం చేసే కర్మలకి దానికి సంబంధం లేదు. సాక్షిగా ఉన్నాడు అంతే, చూస్తున్నాడు. నిన్నేం చేసావు, ఈరోజు ఏం చేసావు, రేపేం చేసావు చూస్తున్నాడు అంతే. అలాగే నీలో గుణాలు మారుతున్నాయా, లేకపోతే ఈరోజు ఒకటి మాట్లాడ రేపు ఇంకోటి చేస్తున్నానా, నేను మర్చిపోవచ్చు, నేను మాట్లాడింది మర్చిపోవచ్చు, మళ్ళీ నాకు అనుగుణంగా మాట్లాడింది కూడా నేను మాట్లాడేదాన్ని కూడా నేను చెప్పేయచ్చు,
కానీ చూసేవాడెవడు? సాక్షిగా చూస్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్తున్నావా? ధర్మాన్ని పట్టుకున్నావా? అధర్మాన్ని పట్టుకున్నావా? నేను ఎవరినన్నా బుకాయించొచ్చు. కానీ లోపల సాక్షిగా కూర్చుని నివసిస్తున్న వాడిని నేను ఎలాగా బుకాయించగలను? సాధ్యం కాదు. అందుకని చూస్తున్నాడు. కానీ నేను చేసే కర్మలతో దానికి సంబంధం లేదు. అందుకే ఏమీ అంటుకోకుండా అట్లా దర్శిస్తున్నట్టుగా అన్నీ చూస్తున్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాసరహితుడైన ఆ పరమాత్మనైన నేను సకల ప్రాణుల శరీరాల్లో నివసిస్తున్నాను. ఆ నివసిస్తున్నవాడిని నిర్గుణుణ్ణి. అందుకే ఎలాంటి కర్మలకి నేను కర్తను కాదు. అందుకే కర్మలు ఏమాత్రము కూడా అంటవు. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేశాను. ఆ పని చేసినప్పుడు నాకు అంటకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక పరిసరానికి వెళ్తేనే అక్కడ చుట్టూ ఉన్న ఎలా అయితే ఇప్పుడు చెత్తకుప్ప దగ్గర నుంచున్నాను. ఆ చెత్తకుప్ప దగ్గర నుంచున్నప్పుడు నేను అందులో ఏం చేతులు పెట్టట్లే, ఏం చేయట్లేదు. దాని పక్కన నుంచున్నాను అంతే. ఆ చెత్త వాసన నా శరీరానికి వస్తుంది. నేను చెత్త వాసన నాకు తెలుస్తుంది. అలాగే నా శరీరానికి ఉంటుంది. అలాగే పర్ఫ్యూమ్ కొట్టు కూర్చున్నాను. ఆ పర్ఫ్యూమ్ సువాసన నా శరీరానికి ఉంది. బట్టలు తీసి పక్కన పెట్టిన ఆ బట్టలు కూడా వాసన వస్తూ ఉంటుంది. అంటే శరీరధారులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటున్నామంటే మన చుట్టూ ఉన్నవి కూడా పరిసరాల ప్రభావం మన మీద ఉంటుంది. ఆ మాటల ప్రభావం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటి ప్రభావం ఎక్కడికెక్కడికి శరీరాన్ని తీసుకెళ్ళిపోతున్నాను, ఎక్కడెక్కడ దీంతో ఏమేమి పనులు చేస్తున్నాను, ఏది చూస్తున్నాను, ఏది వింటున్నానో, ఏది తింటున్నానో, ఏది స్పర్శిస్తున్నాను, ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే నేను కొన్ని కర్మలు చేస్తున్నాను. నడుస్తున్నాను, కూర్చుంటున్నాను, మాట్లాడుతున్నాను, వింటున్నాను, తింటున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను. శరీరం ధరించిన ప్రతి ఒక్క జీవి చేస్తుంది. అయితే దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. ఆ సంబంధం లేకుండా ఎలా ఉన్నాడు? గుణాతీతుడైన ఆ పరమాత్మ ఈ దేహాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ దేహం చేసేదాంతో దానికి ఏమి సంబంధం లేకుండా సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు. అందుకే సమస్త ప్రాణుల యొక్క హృదయంలో పరమాత్మ స్థితుడై ఉన్నాడు. కానీ దానికి సంబంధం ఎప్పుడు దాకా ఉందంటే నీ ఆయువు తీరేదాకే ఉంటాడు. తర్వాత చాలా సునాయాసంగా వదిలేసి వెళ్ళిపోతాడు. నాకు స్థితికి గతికి మళ్ళీ ఈ శరీరంతో చేసే కర్మలే కారణము. నేను చేసే కర్మలకి దానికి ఏమి సంబంధం లేదు. అందుకే మళ్ళీ కర్మను కర్మ ద్వారానే తొలగించుకోవాలనే సిద్ధాంతాలు ఎలా చెప్తున్నాయి? కర్మ సిద్ధాంతం. కర్మను కర్మ ద్వారానే సరి చేసుకోగలవు. కర్మను కర్మ ద్వారానే మళ్ళీ నువ్వు ఉద్ధరింపబడేలాగా చేసుకోగలవు. తొలగించుకోవడానికి అదే, సిద్ధి పొందటానికి అదే. ఈ కాలచక్రం నుంచి బయటపడుకోవడానికి మళ్ళీ కర్మలే కారణము. కానీ ఈ కర్మలు చేస్తుంది ఈ శరీరంతో, కానీ లోపలున్న ఆత్మకి ఏ సంబంధము లేదు. ఆదిగా అన్నిటికీ కారణమైన వాడైనప్పటికీ కూడా ఏ కాలంలో అందు కూడా అప్పుడు ఆత్మరూపంలో ఉన్న పరమాత్మకి అందులో కాస్త లోటు ఉండటం లేదు. అలానే కొత్తది తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం కూడా లేదంటే కొత్తదేదో ఉత్పత్తి కాలానుగుణంగా టెక్నాలజీ మారిందంట, అప్గ్రేడ్ చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలి, అన్నీ చేయాలి. మనం కూడా దానికి తగ్గట్టుగా మారాలి. కానీ ఆత్మకి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ అలానే ఉంది. దాన్ని పూర్ణత్వం తెలుసుకున్నవాడు అందుకే పరమాత్మ ఒక్కడే అనంతంగా ఉన్నాడు. కొత్తగా దానిలో చేర్చాల్సింది కానీ దానిలోంచి తొలగించాల్సింది కూడా ఏదీ లేదు. అనాదిగా అలానే ఉన్నాడు. శాశ్వతమైన వాడు, గుణాతీత, సర్వాతీత, మాయాతీత. కానీ ఈ శరీరాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా ఈ శరీరం ఏదైతే కర్మలు చేస్తుందో దాంతో ఏవి సంపర్కం కలగకుండానే ఉంటాడు. ఆత్మ అందుకే అకర్త, అవ్యయ. అంటే జనన మరణాల్లో పడేది ఈ శరీరం. ఈ కర్మలు చేసుకున్న కారణంగా వికారాలు ఈ శరీరాన్ని కలుగుతున్నాయి. కానీ అన్నిటికీ అతీతంగా ఉన్నాడు పరమాత్మ. ఆ అతీతంగా ఉన్న పరమాత్మ అందుకే అవ్యయ అంట. మళ్ళీ ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు అని, బ్రహ్మము అని, ఆత్మ అని, పరమాత్మ అని ఇవన్నీ చెప్పడం అన్ని ఏకత్వమే. ఏకమై ఉన్నవాడు అనేకం అవుతున్నట్టుగా అనిపిస్తున్నాడు కానీ మళ్ళీ లీల. అన్నిటిలో స్థితుడే ఉన్నవాడు. చరాచర జీవరాశి రూపంలో ఉన్నది తానే, దానికి అతీతంగా ఉన్నది తానే. గుణమయంగా ఉన్న సృష్టిలో ప్రతిదీ కూడా సాత్విక, రాజస, తమో గుణాలకి లోబడుతూ ఉన్నాయి. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి నాకు చాలా దయ కలుగుతూ ఉంటుంది. ఏదైనా సరే గుణమయంగా ఉన్న ఆ గుణాస్థితుడైన ఆ పరమాత్మ లోపల ఉన్నాడు. కానీ ఈ శరీరం నశించిపోయేది. అందుకే శరీరం మీద ఎక్కువ
మమకారం పెంచుకోకు. ఇది నశించిపోయేది. మార్పులు, చేర్పులు వస్తూనే నేనెంత తలకిందులుగా తపస్సు చేసినా సరే 20 ఏళ్ళలో ఉన్నంత నునుపు నా శరీరానికి 40, 50 దాటిన తర్వాత ఉండదు. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకో, ఏదన్నా చేసుకో, ఆ రూపం, ఈ రూపం ఒకటి కాదు. నువ్వెంతన్నా తాపత్రయపడు. మార్పన్నది సహజం ఈ సృష్టిలో. కానీ మార్పు ఎందులో రాకూడదు అంటే, ఆ తత్వం అన్నది యథార్థ తత్వాన్ని తెలుసుకో. ఉన్నదది. అందులో మార్పు లేదు. నాశనం లేనివాడు. ఆ తత్వాన్ని గ్రహించు. మన లోపల ఉన్న ఆ పరమాత్మ, ఇంకా జీవి లోపల ఉన్న ఆ పరమాత్మ ఒక్కడే. కర్మలకి సాక్షిగా ఉన్నాడు. ఈ కర్మలకి ఎలా అయితే నువ్వు కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లో ఎప్పుడు చిక్కుకోకుండా ఉన్నావన్నాడు. ఈ కర్మల్ని పరమాత్మకి త్రికరణ శుద్ధిగా ఎల్లవేళలా సమర్పణ భావంతో చేస్తున్నావు. అందుకే ఫలితాన్ని ఆశించకుండా సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోతున్నావు. ఇలా చేయటం ద్వారా కర్మ బంధనాల నుంచి విడిపడిపోతున్నాం. అందుకే జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితి. యథార్థ తత్వాన్ని తెలుసుకోవటమే కాకుండా అంతలాగా నేను అనుకరించాలి. ఎల్లవేళలా ఆ స్మరణ అన్నది నాకు ఉండాలి. అన్నీ పరమాత్మ స్వరూపాలే. ఆ క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాలకి మూలమైన వాడు. క్షేత్రాల్లో రంగు రూపు రుచిలాగా బోళ్ళు బోళ్ళు మనకి స్వభావాలు మారుతూ ఉన్నాయి, కానీ గుణమయంగానే మనం ఉంటున్నాం. కానీ లోపలున్న క్షేత్రజ్ఞుడు గుణాతీతుడు. నిరంతరము క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ వాసనలు నాకొస్తున్నాయి కానీ ఆయనకి లేవు. అన్నిటికీ దూరంగా ఉన్నాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. అందుకే పరమం అంటారు. ఈ పరమాత్మను వదిలిన కారణంగా నేను అజ్ఞానంలో కూరుకుపోతున్నాను. అందుకే దేహమే దేవాలయం అంటారు. ఈ దేహంలో ఉన్నాడు, గుర్తించు. అయితే ఇప్పుడు పరమాత్మ నన్ను చూస్తున్నాడంటే, ఇప్పుడు గుడిలోకి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడనే, నాకేది చేయటం రాకపోయినా వాళ్ళు చేసేది ఎలా చూస్తున్నాను? ఈ దేహంలో ఉన్నాడన్న వాస్తవం నీకు తెలిసినప్పుడు నేను ఈ దేహంలోకి పిచ్చపిచ్చ లోపలికి ఎలా ఇస్తాను? అందుకే ఇంతకు ముందు ఎలా చెప్పారు? ఈ శరీరానికి ఇచ్చేది నీరిచ్చిన పరమాత్మకి నివేదన చేస్తున్నాన్న భావనలో ఇవ్వటం నేర్చుకో. మహాప్రసాదం అని స్వీకరించటం నేర్చుకో. నేను ఒకటి ఉచ్చరించడానికి ఒక శక్తి లోపల ఉంది కాబట్టి నేను ఇది ఉచ్చరించగలుగుతున్నా. అందుకని పిచ్చాపాటి ఈ నోటితో నేను మాట్లాడకూడదు. వినటానికి ఒక శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను ఏది పడితే అది విని మళ్ళీ నాకు అలజడప్రాయంగా నేను ఉండకూడదు. సాక్షిగా నన్ను చూస్తున్నాడన్న ఎరుకలో ఉండాలి. సాక్షిగా చూస్తున్న ఆ పరమాత్మను నేను కూడా దర్శించుకోవాలి అంటే ఇలాంటి ఉన్నతమైన గుణాలు నాలో లక్షణాలు పెంచుకుంటూ ఉండాలి. దూరంగా ఎక్కడో లేదు. అందుకే ఈ పరమసత్యం తెలియని వాడికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు పరమాత్మ అని ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పారు. దగ్గరగా ఎవరికవుతున్నారు? వికారాల రహితంగా పరమశుద్ధంగా ఉన్నవాడికి, ఆ త్రికరణ శుద్ధిగా పరమాత్మనే ఆశ్రయించిన వాడికి ఎప్పుడూ సులభుడే పరమాత్మ. అందుకే భక్తవాత్సలుడు. భక్తికి లొంగుతాడు. ఆ భక్తి ఎలా ఉండాలి? పరాకాష్ఠ స్థితిలో ఉండాలి, అనన్యంగా ఉండాలి. ఈ దేహంలో ఉన్నాడు, ఆత్మస్వరూపంగా ఉన్నాడు. కానీ ఆయన ఏం చెయ్యట్లే. చేసే అవకాశాలు అన్నీ నాకు కల్పించిచ్చాడు. దాన్ని నేను వినియోగించుకోవటం నేర్చుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చెయ్యకూడదు. అందుకే కర్మలకి కానీ వాటి ఫలితాలు దేనికి ఆయనకి ఏమీ సంబంధం లేకుండానే ఉన్నాడు. ఈ శరీరంలో స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ప్రాకృతి ఎలా అయితే, పరాకృతి పురుష యొక్క సంయోగంతోనే అన్నీ జరుగుతున్నా ఉద్భవిస్తున్నాయి, గుణమయంగా ఉంటున్నాం. కానీ అంతా విస్తరించి ఉన్నాడు ఈ శరీరంలో. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ఉన్నాయి. కానీ దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. కానీ ఈ సంబంధం లేకుండా ఉన్నప్పటికి కూడా సాక్షిగా అంతరంగికంగా బాహ్యంగా ఉన్న పరమాత్మ కృపను ఎలా ప్రసరింపజేస్తాడు అంటే జ్ఞానం. అజ్ఞానాన్ని మూలాల నుంచి తీసేస్తున్నాడు. అంటే నీ లోపల కూర్చుండి తీయట్లా. ఎలా అయితే నువ్వు నేను అన్న భేదాన్నే తీసేస్తాడు. ఎప్పుడు అజ్ఞానం అన్నది నీకు మూలాల నుంచి తొలగిపోయినప్పుడు. గుణాతీతుడైన ఆ పరమాత్మని, సర్వదా ఎప్పుడు ఉంటున్న ఆ పరమాత్మని నేను మళ్ళీ ఈ జ్ఞానం ద్వారా, ఎలా అయితే ఆకాశంలో మేఘాలుంటాయి, అంతా ఆకాశాన్ని చూసి మహాకాశము అంటాం. అయితే అక్కడ మళ్ళీ ఎలా అయితే మబ్బులతో సూర్యుడు కనిపించకుండా పోతాడు, అలాగే సూర్యుడు నాకు 24 గంటలు కనిపిస్తాడా అంటే లేదు. భూమి తిరుగుతుందన్న వాస్తవం తెలిసింది. పగలు సూర్యుడు కనిపిస్తున్నాడు, రాత్రి చంద్రుడు కనిపిస్తున్నాడు, మళ్ళీ పగలు సూర్యుడు కనిపిస్తున్నాడు. అయితే అజ్ఞానం అన్న అంధకారం నేను తొలగించినప్పుడు ఆ సూర్యకాంతి నాకు 24 గంటలు ఉండేలాగా ఈ గుహలో ఉన్న ఆ పరమాత్మ యొక్క ఎరుక నాకు ఉన్నప్పుడు ఆ జ్ఞానమన్న వెలుగు నాకు 24 గంటలు 365 రోజులు ఉంటుంది. అజ్ఞానాన్ని భస్మరాశి చేసేస్తుంది. ఆ పరమ సత్యాన్ని గ్రహించగలగటము, ఆ ఆత్మతత్వాన్ని కూడా యథార్థంగా తెలుసుకోవటము.
క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న సంబంధమే ఇక్కడ చెప్తున్నారు. శరీరంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దేనితోనూ సంపర్కం లేకుండా, అందుకే అది ఏమి చెయ్యట్లేదు. అందుకే ఏమి దానికి అంటవు. అందరికీ అవే జ్ఞానేంద్రియాలు ఇచ్చారు. కాకపోతే కొన్ని మన జీవన శైలిలో ఎలా మార్పులు వచ్చేసినాయి అంటే, ఇప్పుడు ఒకళ్ళు మనకి నమ్మి కొన్ని చెప్తా. అయితే ఇప్పుడు వాళ్ళకి నేను సహాయం చేయకపోయినా పర్వాలేదు గానీ, హాని చేయకూడదు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు 3 రకాలుగా ఉన్నారంటే, ఒకళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నేనేదో నా బాధను చెప్పుకుందాం వెళ్ళినప్పుడు, ఎలా అయితే ఈ చెవి నుంచి వింటారు, మళ్ళీ ఇది ఏం జేస్తారు అంటే, వేరే ఒకళ్ళకి కూడా అంతే ధారాళంగా దాన్ని విస్తారంగా చెప్పేస్తూనే ఉంటారు. అంటే నా బాధను తొలగించేలాగా వాళ్ళు నాకేమి ఉపాయం జెప్పట్లేదు. పైగా వాళ్ళకి జెప్పుకున్నంత మాత్రం నా బాధ పోవట్లేదు. కానీ కనీసం నేను నమ్మి వాళ్ళకి చెప్పుకున్నందుకు వాళ్ళు నాకు దానికి ప్రతిఫలంగా ఏమి చెయ్యలేకపోయినా సరే, నన్ను ఓదారుస్తున్నారంటే అది చెయ్యరు. అంటే ఈ చెవి నుంచి వింటున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకొకళ్ళకి గూడా అందజేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మధ్యలో ఆస్వాదిస్తున్నారు. అంటే అవే చెవులు వినటానికి ఉన్నాయి. విని నువ్వు పరిష్కారం ఇవ్వలేకపోయినా అక్కడితో వదిలేయటం అన్నా నేర్చుకోవాలి. అవే జ్ఞానేంద్రియాలు అని చెప్పేది. ఇంకో రకం వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు విన్నది విన్నట్టుగా మళ్ళీ చాడీలు చెప్పినట్టుగా ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళేం చేస్తున్నారు? విన్నదానికి కూడా నువ్వు సహాయం చెయ్యలేదు గదా! మళ్ళీ దీన్నేం జేస్తున్నావు? పలువలు చిలువలుగా నీకు నచ్చిందంటే ఆ కలుపుకుని దాన్ని మళ్ళీ అందరికీ అంటే దీనివల్ల నీకేమన్నా ఉపయోగం ఉందంటే అజ్ఞాన కారణంగా అతి రహస్యమైన దాన్ని కూడా మళ్ళీ నలుగురిలో పెట్టినట్టుగా చేస్తూ ఉంటారు. కానీ మూడో రకానికి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు చెప్పింది అక్కడే విని నీకు చెయ్యగలిగితే చేస్తారు. లేతే అక్కడే వదిలేస్తారు. లేకపోతే ఆ పరమాత్మ యందు పెట్టి వాళ్ళు కూడా నీ కోసము ప్రార్థిస్తారు. ఎందుకంటే నిజంగా నాకు శక్తి సమర్థత లేవు. కానీ అన్నీ ఉన్నవాడివి నువ్వు. ఆ రక్షణ భారాన్ని నువ్వే చూసుకోవాలి. అందుకని సత్సంగత్వం అంటారు. అంటే సత్యానికి, ధర్మానికి కట్టుబడినవాడు. వాస్తవం నాకు అర్థం కాదు. వాస్తవం నాకు తెలియట్లేదు. యథార్థం నాకు తెలియట్లేదు. కానీ ఆ యథార్థం తెలిసిన వాడిని పట్టుకోవాలి. ఆ వాస్తవాన్ని పరిశోధన చేసేవాడిని పట్టుకోవాలి. క్రమేణా, క్రమేణా నాకన్నా ఎప్పుడుకన్నా తెలుస్తుంది. ఆ విశ్వాసం అంత అనంతంగా ఉండాలి పరమాత్మకి. ఇప్పుడు ఆత్మరూపంలో లోపల ఉన్నాడు కానీ అకర్తగా ఉన్నాడు. ఏమీ చెయ్యట్లేదు అంటే నిజమే. సృష్టి, స్థితి, లయ అన్నిటికీ మూలమైన పరమాత్మ మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. పరమంగా ఉన్నాడు. ఇవన్నీ సంకల్ప మాత్రంతోనే చేసేస్తున్నాడు. దేనికి కర్త కాదు. ఇప్పుడు నీకేనే కాదు, నీ లోపల జరిగేదానికి గాని, బాహ్యానికి జరిగేదానికి కానీ. కానీ మనం లౌకికంగా ఏమనేస్తాం? ఇది నాకు పరమాత్మ ఇచ్చాడు. అంటే ఇంతకు ముందు ఇవ్వలేదా? దీని తర్వాత ఇవ్వడా? నువ్వు అడిగితే ఇచ్చేసి అడగకుండా ఉంటే ఇవ్వటం మానేస్తాడా? పైగా ఇవ్వటానికి ఎప్పుడు అందుబాటులోనే ఇచ్చాడు. కాకపోతే నాకున్న అజ్ఞానాన్ని కొద్దీ నేను ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోకుండా దాన్ని నేను దుర్వినియోగం చేసుకుని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాను. బాధల్ని కొని తెచ్చుకుంటున్నాను. ఆధారం చేసుకుని నేను ఈటి భవసాగరం నుంచి, భవబంధనాల నుంచి తొలగటానికి కర్మల ద్వారానే అని అందుకు అంత తేలిగ్గా చెప్పాను. అందుకే ఏవైతే ఇంతకుముందు 4 మార్గాలు ధ్యాన మార్గంలో వెళ్తావో, జ్ఞాన మార్గంలో వెళ్తావో, కర్మ మార్గంలో వెళ్తావో, లేదా భక్తి మార్గం శ్రవణ పారాయణము, వినదగిందే విను. పైగా ఏదైనా సరే ఆ పరమాత్మ మీద ఇలా అనన్యమైన భక్తి ఉన్న కారణంగా ఏమవుతుంది అంటే ఆ విషయాలలోని లోతు నాకు అర్థం కాకపోయినా దాన్ని నేను మళ్ళీ అనుమానమన్న బీజాన్ని జోడించకుండా తెలుసుకునే ప్రయత్నం ఇప్పటి కాకపోతే ఎప్పటికన్నా తెలుస్తుంది. కానీ ఆ నమ్మకం అన్నీ పరమాత్మ. ఎందుకంటే నేను అలా చూడలేను. కానీ ఉన్నది పరమాత్మ. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు ఉండాలి. అప్పుడు ఈ భవసాగరాన్ని దాటగలవు. ఆత్మ ఏం చేస్తుందో తెలియాలి. అన్నిటికీ మూలమైన పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, మళ్ళీ పోషణ అన్నిటికీ కారణమైన వాడు, అన్నిటిలో ఉన్నవాడు, ప్రతిదానికి మూలమైన వాడైనప్పటికి కూడా వీటిల్లో ఎందుకు ఉండట్లేదు అంటే ఒక దాని నుంచి ఒకటి ఆశించట్లేదు పరమాత్మ. అలాగే ఒక దాని నుంచి ఇంకోటి లాభం కావాలని కూడా ఇంకొకటి చేర్చవలసిన అవసరం కూడా ఏదీ లేకుండా ఎప్పుడూ సంపూర్ణంగా ఉన్నవాడు. ఈ సంపూర్ణంగా ఎప్పుడు వస్తా తృప్తి అంటే నీకు కూడా లోపల ఉన్నా లేకపోయినా సరే ఉన్న దాంట్లో మనకి లభించిన దాంట్లో మనం తృప్తి పడతాం నేర్చుకోవాలి. ఆ తృప్తి అన్నది లేకపోతే ఎన్ని కోట్లున్నా సరే ఇంకా ఏదో అలజడిప్రాయంగా నిద్ర రాదు, ఏమి రాదు, తిన్నదరగదు, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎక్కడో ఒకక్కడ మనం ఇటువంటివన్నీ కూడా అలజడిప్రాయంగానే ఉంటున్నాం. యథార్థాన్ని అర్థం చేసుకోవట్లేదు సరికదా. ఇచ్చిన జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని, మానవ జన్మని దుర్వినియోగం చేసుకుంటున్నాము. దాన్ని మన కోసమే కాదు ఇతరులకు సహాయపడలేని స్థితిలో ఉన్న వాళ్ళకి హాని చేయకుండా ఉండేలాగా, హాని మళ్ళీ ఎలాగా మాటల ద్వారా, చేతల ద్వారా, మానసికంగా కూడా చెయ్యకుండా ఉండేలాగా నియంత్రించటము.
ఇప్పుడు అకర్తగా లోపల ఆత్మరూపంలో పరమాత్మ ఉన్నాడు. నువ్వు చేసేదానికి సంబంధం లేదు కాబట్టి నేనేదన్నా చేసుకెళ్ళిపోవచ్చని కాదు. ఆత్మరూపంలో ఆ కనిపించే వాళ్ళలో కూడా ఉన్నాడు. వాళ్ళకి హాని ఎలా చేస్తావు? అక్కడ ఉన్నది పరమాత్మ. వాళ్ళని బాధ ఎలా కలిగిస్తున్నావు? అక్కడ ఉన్నది పరమాత్మ. దాని లోపల ఉన్నది పరమాత్మ అన్న ఆ దృష్టితో, జ్ఞాన దృష్టిలో నువ్వు చూడలేకపోవచ్చు. కానీ ఆ యథార్థాన్ని అర్థం చేసుకో. అందుకే సేవే మాధవ సేవ. ఇది అదే, అది ఇది. గుడిలోకెళ్ళే చెయ్యక్కర్లేదు. ఎవరికి చేసినా అది పరమాత్మ అన్న భావంతో, చెట్టుకు నీరు పోసిన పరమాత్మ అన్న భావనతో నువ్వు చెయ్యగలిగితే, అంత సమర్పణ భావంతో నువ్వు ఉండగలిగితే, ఆ దర్శన భాగ్యం లభిస్తుందని ఇంతకుముందు చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఆ దర్శన భాగ్యం లభించటమే కాకుండా పరమ పదాన్ని కూడా పొందుతున్నావు. అంటే అకర్తగా నువ్వు అవ్వాలి. కర్మలు చేస్తున్నావు గానీ వాటి బంధనాల్లో చిక్కుకోని స్థితిలో నువ్వుండాలి. తెలిస్తే సరిపోదు. ఈ భవబంధనాల నుంచి నువ్వు వైదొలిగిపోవాలి. జీవన్ముక్తి స్థితి నీకు రావాలి. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు దీన్ని చేసేదాంతో దేనితోనూ కూడా సంబంధం లేదు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 32 శ్లోక సంపూర్ణం.